ఈ ఫుడ్స్ గనక గట్టిగా తింటే మీ ఓరల్ హెల్త్ కూడా గట్టిగా పాడైపోద్ది. దాని గురించి ఇప్పుడు మనం ఈ రీల్లో చూసేద్దాం. వరస్ట్ ఫుడ్స్ ఫర్ యువర్ ఓరల్ హెల్త్. ముందుగా షుగరీ క్యాండీస్ అండ్ సోడాస్. ఇవి ఎక్కువగా తీసుకుంటే పళ్ళల్లో క్యావిటీస్ అనేది ఫామ్ అయిపోతాయి. వైట్ బ్రెడ్స్. ఇవి ఎక్కువగా తీసుకుంటే మన టీత్ అది స్టిక్ అయిపోతుంది, ఈజీగా పోనే పోవు. ఎక్కువగా సిట్రస్ ఫుడ్స్ తీసుకుంటే టూ మచ్ యాసిడ్ మన ఎనామిల్ని ఎఫెక్ట్ చేసే ప్రమాదం ఉంటుంది. అదే చిగుళ్ళని ఎఫెక్ట్ చేసే కూడా ప్రమాదం ఉంటుంది. టూ మచ్ గా తీసుకుంటేనే ప్రాబ్లం, బ్యాలెన్స్డ్ గా తీసుకుంటే ప్రాబ్లం లేదు. కాఫీ అండ్ టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా మన టీత్ మీద చారలు పడిపోతూ ఉంటాయి. దీనివల్ల టీత్ కలర్ కూడా మారిపోతుంది. బహుముఖ్యంగా ఈ ఫుడ్స్ వల్లే కాదండి బాబోయ్, స్మోకింగ్ వల్ల కూడా బాగా డ్యామేజ్ అవుతుంది ఓరల్ హెల్త్. మరి చూసుకోండి, ఎంత దూరంగా ఉంటే అంత బెటర్. మరి ఓరల్ హెల్త్ బాగుండాలంటే వాడికి తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటో కూడా చూసేద్దాం. ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం వల్ల మన టీత్ కి అన్నది కాల్షియం అందుతుంది. దీని ద్వారా టీత్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. చీజ్ అండ్ యోగర్ట్. ఈ చీజ్ యోగర్ట్ తీసుకోవడం వల్ల ఎనామిల్ కూడా బాగా స్ట్రాంగ్ అవుతుంది, మన చిగుళ్ళు బాగా స్ట్రాంగ్ అవుతుంది. యాపిల్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మన టూత్ లో ఉండే చారలు అవన్నీ కూడా పోతూ ఉంటాయి. అండ్ బహుముఖ్యంగా వాటర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మన నోట్లో ఉండే జర్మ్స్, బ్యాక్టీరియా ఇవన్నీ బయటకు వచ్చేస్తుంది. సో ఖచ్చితంగా ఈ ఫుడ్స్ నుంచి దూరంగా ఉండండి. అలాగే ఏ ఫుడ్స్ చెప్పానో ఆ ఫుడ్స్ని కూడా పక్కాగా ఫాలో అవ్వండి. అప్పుడు మీ ఓరల్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. కీప్ స్మైలింగ్, హెల్త్ ముఖ్యం బిగులు.